బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 27th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో రాజుకి ఫేవర్ అవుతుంది అనుకున్న సాక్ష్యం రాజుని ఇరికిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈరోజైతే అది రాజుని ఇరికించడానికి తీసుకొచ్చిందని అప్పు అయితే బాధపడుతుంది అనమాట. ఎలాగైనా కేసు నుంచి బయటపడేస్తానని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మాట ఇస్తుంది అనమాట అప్పు. అలాగే అనామిక రాజు ఇంకా బయటికి రాడని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది ఇదే. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. పోలీస్ స్టేషన్లో రాజుకు అన్నం తినిపించడానికి వస్తుంది కదా కావ్య. అన్నం తినిపిస్తుంది అనమాట. తినిపించి తను చాలా బాధపడి బాధ పెట్టుకొని వెళ్ళకు అని రాజు అంటే పెట్టుకుంటుంది అనమాట. వెళ్ళకు అని రాజు అని అంటాడు అనమాట. లేదు, ఇలాంటి సమయంలో నేను ఎక్కువగా ధైర్యంగా ఉండాలని తెలుసు, నేను అప్పు అదే పనిలో ఉన్నా, సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నావు అని కావ్య అంటుంది అనమాట. అప్పుడు రాజు అంటాడు, కళావతి సంగతి తెలిసిందే కదా, ఏంటి నువ్వేమైనా సాహసాలు చేస్తున్నావా, నీకేమైనా నేను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అంటే నీకేమైనా అయితే నన్ను ఎవరు విడిపిస్తారని రాజు. ఎందుకండి అలా అంటున్నారంటే మీకేమైనా అయితే నన్ను ఎవరు విడిపిస్తారని రాజు అంటాడు అనమాట. ఇంకైతే అప్పుడు రేపట్లో సాక్ష్యాలు సంపాదిస్తానని చెప్పింది, నేను ధైర్యంగానే ఉంటాను అని చెప్పి కావ్య రాజును హక్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళైతే వెంటనే చేతులు కడుక్కొని రండి అంటుంది అనమాట. కానీ అసలు ఆ చేతులే కడుక్కోలేదు కదా అన్నం తినడానికి. ఇంకా అనుకొని ఇంకా నవ్వుకొని ఇంకా రాజుని హక్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత రోజు కోర్టులో అందరూ వస్తారు. నిన్న ఎవరైనా జడ్జి గారు వచ్చి రాజుని అడుగుతారు అనమాట, నిన్న ఎవరైనా నేరం ఒప్పుకోమని బలవంతం పెట్టారా, సమయానికి భోజనం పెడుతున్నారా లేదా అంటారు. జడ్జి గారు రాజుని అడుగుతారు. అప్పుడు రాజు అంటాడు, లేదండి నాకు కరెక్ట్గానే భోజనం పెడతాను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదని రాజు చెప్తాడనమాట. ఇంకా తర్వాత రాజు తరపున లాయరు, మర్డర్ వెపన్ దొరికింది సార్, దానికి రక్తం ఉంది, సామంత్ తల మీద బలంగా సామంత్ తల మీద బలంగా కుట్టారని చెప్తాడనమాట. ఆ రాడ్ను జడ్జి ముందు పెడతారు. ఆ రాడ్ చూసి రాజు షాక్ అవుతాడు. తనకు ఆ రోజు ఫ్యాక్టరీలో ఏం జరిగిందో గుర్తొస్తుంది అనమాట. షాక్ అయ్యి దాన్ని అప్పు పోయి అప్పుకి ఏదో చెప్పబోయి ఆగుతాడనమాట. దాన్ని పట్టుకున్నది గుర్తు చేసుకొని. ఇంకా సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని అన్నారు కదా, కాబట్టి మర్డర్ వెపన్, వేలిముద్ర రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు నేరుగా అన్నీ మీ దగ్గర సమర్పించా చూడండి అని చెప్పి లాయర్ అంటారనమాట. అవి చూసిన జడ్జి గారు ఇద్దరు వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి, ఆ మర్డర్ రాజు వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి, ముద్దాయి వేలిముద్రలు ఆయుధంపై ఉన్నాయి, దీనికి మీరు కోర్టుకు జవాబు చెప్పాల్సి ఉంటుందని జడ్జి అంటారనమాట. అప్పుడు రాజు అంటాడు, చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను. నేను ఆ రోజు మా ఫ్యామిలీలో పార్టీలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, ఫ్యాక్టరీ తగలబెట్టమవుతుందని చెప్పేసి నేను వెళ్ళి వాళ్ళని బెదిరించి ఆ రాడ్తో కొడదామని అక్కడ ఉన్న ఇనుపకడ్డి తీసుకొని వాళ్ళని తరిమేశాను, అంతేకాని ఎవరిని కొట్టడం జరగలేదు. తర్వాత దాన్ని అక్కడే పడేశాను, అంతే సార్ జరిగిందని రాజు అంటాడు అనమాట. ఎనీ క్వశ్చన్ అని జడ్జి గారు అడిగితే అనామిక లాయర్ ఎస్ అంటూ లెగుస్తాడనమాట. సామంతుని చంపేస్తానని ఆల్రెడీ రాజు బెదిరించారు, అది అందరికీ తెలిసింది, అందుకు మీ భార్య గారే సాక్ష్యం, మీరు సామంతుని చంపారనడానికి ఆయుధంపై మీ వేలుదురులే సాక్ష్యం, మీ మనుషుల్ని పంపించి సామంతుని ఈడ్చుకొచ్చి ఫ్యాక్టరీలో తలపై కొట్టారు అవునా అని లాయర్ అంటాడు. లేదు అని రాజు అంటాడు. మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు, మీరే హంతకుడు, ఒప్పుకోండి అని గట్టిగా రాజుపై ప్రెజర్ తీసుకొచ్చి గట్టిగా వాదిస్తూ ఉంటాడనమాట పీపీ లాయర్. దాంతో రాజు తరపున లాయర్కి లేచి, జడ్జి గారు నా క్లయింట్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటాడనమాట. అప్పుడే అసలు అని చెప్పి తన పెన్ను కింద పడేస్తాడు ఆ లాయరు. పడేసి తర్వాత తీసుకుందామని ప్రయత్నిస్తుండగా, నడువు నొప్పిగా ఉంది, వాషింగ్ మిషన్ కొనివ్వలేదని బట్టలని నాతోనే ఉతికించింది మా భార్య మొగుడిని కూడా ఉతికారేసిందని చెప్పి కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేస్తాడనమాట. పీపీ గారు నేను వంగలేకపోతున్నాను, కొంచెం ఆ పెన్ను తీసిస్తారా అని అడుగుతాడు అనమాట. ఇంకా దాంతో అలాగే అని చెప్పి ఆ పెన్ను తీసిస్తాడనమాట అనామిక తరపున లాయరు. దాన్ని కర్చీఫ్తో పట్టుకొని, సార్ జడ్జి గారు ఇప్పుడు ఈ పెన్ను పైన నా వేలిముద్రలు ఉన్నట్లా, పీపీ గారు వేలిముద్రలు ఉన్నట్లా అని రాజు లాయర్ అడుగుతాడనమాట. దాంట్లో ఏముందయ్యా, పీపీ గారు వేలిముద్రలే ఉంటాయని జడ్జి గారు అంటారు. ఇలాగే నా క్లయింట్ కూడా జరిగి ఉంటుంది అని చెప్పి డిఫెన్స్ లాయర్ చెప్పడంతో అందరూ చప్పట్లు కొడతారనమాట. ఫస్ట్ కావ్య చప్పట్లు కొడుతుంది, ఇంకా తర్వాత అందరూ చప్పట్లు కొడతారనమాట. జడ్జి గారికి కోపం వచ్చి ఆర్డర్ అనేసి అయిపోయిన తర్వాత, దీన్ని బట్టి నా క్లయింట్ మర్డర్ చేశాడని అనడానికి లేదు, బాడీని తనతో తీసుకెళ్ళిన నా క్లయింట్ ఆయుధాన్ని అక్కడ పడేయడు కదా, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతాడు, కాబట్టి నా క్లయింట్ నేరం చేయలేదు అనడానికి అని రాజు తరపున లాయర్ అయితే చెప్తాడనమాట. అప్పుడు పీపీ వచ్చి లేచి, కోర్టుకు కావాల్సిన బలమైన సాక్ష్యాలు ఇలాంటి అయ్యి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు కాదు, సరే బలం లేదు కానీ నేను చెప్పిన కథనమే జరిగి ఉంటుంది కదా, నా క్లయింట్ నిరపరాధి కూడా అయ్యి ఉండొచ్చు కదా, కాబట్టి నేను నా క్లయింట్ నిరపరాధిగా నిరూపించుకోవడానికి పోలీసులకు నాకు కాస్త ఒకరోజు సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నానని రాజు తరపున లాయర్ అంటారనమాట. ఇంకా అప్పుడు జడ్జి గారు సరే అని చెప్పి రేపటికి వాయిదా వేస్తున్నట్లు, ఈ కేసు నేను రేపటికి వాయిదా వేస్తున్నానని చెప్తారనమాట. ఇంకా దాంతో ఇంట్లో వాళ్ళందరితో రాజు మాట్లాడతాడు. అపర్ణ
బాధపడుతూ ఉంటుందన్నమాట. నువ్వు బయటపడటానికి సాక్ష్యం దొరికిందని అనుకున్నావు, కానీ అదే నేను మరింత ఇరికిస్తున్నాను అనుకోలేదని సుభాష్ అంటాడనమాట. అప్పు కూడా సారీ బావా, నువ్వు హత్య చేయలేదని నమ్మకంతోనే తీసుకొచ్చాను, కానీ దానిపై నీ వేలిముద్రలు ఉన్నాయంటే నేను నమ్మలేకపోయానని అప్పు అంటుంది. ఇంతలో అప్పు ఎంత పనిచేసావు అప్పు, ఇరుక్కుపోయావేంటే, ఇదేనేమో ఏదో చేయబోయి ఏదో చేసావని అంటారని సామెత ఉంది కదా, ఆ సామెత గుర్తొచ్చిందని అనామిక అంటుందన్నమాట. అప్పుడు అప్పు అంటే మా బావని ఏదో తెలివిగా ఇరికించావని సంబరపడిపోతున్నావు అని అప్పు అంటుంది. కేసు కొట్టేస్తారేమో అని భయపడ్డాను, ఇంతలో నువ్వు కీలక ఆధారాన్ని తీసుకొచ్చి ఇంత ఫేవర్ చేస్తావు అనుకోలేదు డియర్, థ్యాంక్ యూ సో మచ్. చచ్చి ఎక్కడున్నాడు కానీ సామర్థ్యం నేను దీవిస్తారా అని అనామిక అంటుందన్నమాట. కళ్యాణ్ కోపం వచ్చి ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదని వార్నింగ్ ఇస్తాడు అనమాట. ఇది భయం నుంచి బాధగా వచ్చిన క్రోషం కావచ్చని అనామిక అంటుంది. మరి నీదేంటి పొగర్లో నుంచి అహంకారం నుంచి వచ్చిన అత్యుత్సాహమా అని రాజు అంటాడు. అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మాట్లాడితే శిక్షలు ఎక్కువ పడతాయి, రాజు ఎందుకు వచ్చిన కష్టాలు కొని తెచ్చుకుంటా, కూల్ డౌన్ అని అనామిక అంటుందన్నమాట. తప్పుడు కేసులు బనాయించకూడదు, నువ్వు తగ్గితే మంచిది అని కావ్య అంటుందన్నమాట. అవును, రేపట్లోగా అన్నీ బయటకు వస్తాయి, అప్పుడు మా పోలీసులు నీకు లూజ్ అయినా నట్లు బోల్ట్లు అన్నీ టైట్ చేస్తారు, డోంట్ వర్రీ అని అప్పు అంటుందన్నమాట. రాజు బయటకు వస్తాడు, నేను లోపలికి వెళ్తానని అందరికీ చాలా నమ్మకంగా ఉన్నట్లుందే. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం లేదు, రాజుకు ఫేవర్గా ఒక్క ఆధారం కూడా దొరకదు. రాజు పెట్టుకోండి, రేపు తీర్పు వస్తుంది, రాజుకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, ఆ తర్వాత జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాడని చెప్పి అనామిక అంటుందన్నమాట. అప్పుడు నువ్వు కూడా రాసి పెట్టుకు, ఇదే కోర్టులో నిన్ను నువ్వు దోషిగా నేను నిర్దోషిగా నా కొడుకు మళ్ళీ మాట్లాడుకుంటావు అని చెప్పి సుభాష్ అంటాడనమాట. అది చూద్దామని వెళ్ళిపోతుంది అనామిక. ఇంకా తర్వాత ఇంట్లో రాజు మరెంత ధాన్యలక్ష్మి అయితే కోడలపై విరుచుకుపడుతుంది అనమాట. మరెంత ఇరికించావేంటి, ఏదో బయట తీసుకొస్తాను బిల్డప్ కొట్టావు, నీకు చేత కాకపోతే చెప్పు, ఇంట్లో వాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని రుద్రాణి అని ధాన్యలక్ష్మి అంటారనమాట. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏది పని చేయదు అని అప్పు అంటుంది. చేసిన చాలా తప్పుకొని ధాన్యలక్ష్మి అంటుంది. తప్పుకో ఏంటి, ఈ మహాతల్లి ఇప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చేసినంత చేసి ఇప్పుడు చేతులు ఎత్తే సైలెంట్గా నిలబడిందని రుద్రాణి అయితే ఇంకా ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తుందనమాట. అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది, అక్క నీ అత్తకు మా ఆయన అంటే, ధాన్యలక్ష్మి కాదు సారీ కావ్య అంటుంది, అక్క నీ అత్తకు మా ఆయన అంటే ఎంత ప్రేమ, హక్కుల కోసం చిక్కుల కోసమే పోరాటం చేస్తుంది అనుకున్నాం, జైలు నుంచి మా ఆయన విడుదల కావాలని కూడా మీ అత్తకు చాలా ఉందక్క అని కావ్య అంటుంది అనమాట. ఎంత కుమిలిపోతుందో, 3 పూటలు తింటుంటేనే అర్థమైపోతుంది అని స్వప్న ఆడుకుంటుంది అనమాట. అప్పుడు రుద్రాణి అంటే ఏంటి వెటకారంగా ఉందా అని అడుగుతుంది అనమాట. మీకు వెటకారంగా ఉందా, అప్పు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తాను మీరిద్దరూ దాన్నే టార్గెట్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగరడం తప్ప మీకేం చేతనవుతుంది అని స్వప్న చురకలేస్తుంది అనమాట. దాంతో ఇద్దరు ధాన్యలక్ష్మి రుద్రాణి నోరు మూసుకుంటారు. అప్పుడు అప్పు అంటుంది, ఆంటీ నేను మీకు మాట ఇచ్చాను, భావన ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, ఫ్యాక్టరీలో జరిగింది తెలుసుకుంటానని అప్పు అంటుంది. నిన్న కాక మొన్న సర్వీస్లో చేరిన ఈ అప్పు వల్ల మనకు ఒరిగేదేం లేదు, కానీ రాజుకు శిక్ష పడేలా ఉంది, మనం ఏదో ఒకటి చేయాలని రుద్రాణి తనకు ఏదో బాధితున్నట్టు బిల్డప్ కొడుతుంది అనమాట. తప్పకుండా ఏదో ఒకటి చేయండి, అందరికీ కావాల్సింది అదే కదా, మీకు అనామిక ఫ్రెండే కదా, అక్కడ ఏం జరిగిందో కొంచెం కనుక్కొని చెప్తారా అని కావ్య అయితే అసలు రుద్రాణి నోరు ఎత్తకుండా చేస్తుంది అనమాట. నేను నోరు విప్పితే వేరే లెవెల్లో ఉంటుందని కావ్య వార్నింగ్ ఇస్తుంది అనమాట. దాంతో రుద్రాణి నోరు మూసుకుంటుంది. ఆ తర్వాత పొట్టేలు కమలేష్ కావాలని ఈ సీరియల్ అయిపోయిందండి. కమింగ్ అప్లో పొట్టేలు కమలేష్ కావాలని అప్పు కావ్య బార్ షాప్కి వెళ్తారనమాట. ఆ తర్వాత కోర్టులో డిఫెన్స్ లాయర్ గారు వాచ్లు పెన్నులు పారేసుకొని మ్యాజిక్లో చేశారు తప్ప ఏ సాక్ష్యాలు చూపించలేదు, ఈ ముద్దాయే నిజమైన హంతకుడు అని అనామిక లాయరు పీపీ అంటారనమాట. ఇంకోవైపు మీరు ఎలాగైనా శిక్ష విధించండి అని లాయర్ అయితే పట్టుబడతాడనమాట. కమలేష్ కోసం బార్లో అప్పు కావ్య వెతుకుతూ ఉంటారనమాట. మరి అప్పుకి కావ్యకి ఏ విధమైన సాక్ష్యం తెలిసింది ఏంటి అనేది మరి డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మలుపు తిప్పుతారు, రాజు బయటకు వస్తాడా లేదా, అనామిక చేసిన తప్పు రాజు చేసాడని నిరూపిస్తుందా లేదంటే అనామిక చేసిందని నిరూపిస్తారా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.